ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒంగోలు కలెక్టర్ కార్యాలయం దగ్గర గద్దించిన జర్నలిస్టు సంఘాలు. ఈ కార్యక్రమానికి అన్ని యూనియన్ నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కాకపోతే దశల వారీగా ఉద్యమం చేస్తామని నాయకులు అన్నారు. అర్హులైన జర్నలిస్టులందరికీ పొరుగు రాష్ట్రాల్లో ఇస్తున్నట్లుగా పింఛన్ ఏర్పాటు చేయాలని, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జర్నలిస్టు నాయకులు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. వాయిస్ ఇచ్చారా? పట్టాలు మంజూరు చేయాలి. ఏర్పాటు చేయాలి మీడియా కమిషన్ జరుగుతున్న దాడులను కల్పించాలి. బీమా సౌకర్యాలను ఏర్పాటు చేయాలి. మీడియా కమిషన్ సంక్షేమ కమిటీలను పునరుద్ధరించాలి. ఏర్పాటు చేయాలి మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలి. మీడియా కమిషన్ వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి. జర్నలిస్టుల ఐక్యత. కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను. జర్నలిస్టుల పెన్షన్ సౌకర్యం, జర్నలిస్టుల పెన్షన్ సౌకర్యం, జర్నలిస్టుల పెన్షన్ సౌకర్యం, జర్నలిస్టుల బీమా సౌకర్యం, జర్నలిస్టుల బీమా సౌకర్యం చేయాలి. మీడియా కమిషన్ను ఏర్పాటు చేయాలి. మీడియా కమిషన్ను ఐక్యత పునరుద్ధరించాలి. సంక్షేమ కమిటీ ఏర్పాటు చేయాలి. పక్కన నేను తీసేటప్పుడు కాపాడండి పత్రికా స్వేచ్ఛను, కాపాడండి పత్రికా స్వేచ్ఛను కల్పించాలి. చూడాలి ఓకే. చూసారంట నా పేరు కరిముల్లా, ప్రకాశం జిల్లా ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడిని.
ప్రభుత్వాలు ఎన్ని మారినప్పటికీ కూడా జర్నలిస్టుల ఐక్యత కోసం ప్రతిసారి పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఏ ప్రభుత్వాలు వచ్చినా కానీ ఏదో ఒక వర్గానికి సంక్షేమ పథకాలు అందజేస్తాం, అవి ఇస్తాం అని చెప్పి చెబుతున్నప్పటికీ కూడా జర్నలిస్టుల గురించి ఆలోచించిన ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు కూడా సరిగా ఆలోచన చేయడం లేదు. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రతిసారి జర్నలిస్టులపై అక్కడక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జర్నలిస్టులపై దాడులు చేయాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది అనేటువంటి దాని గురించి జర్నలిస్టు మీద దాడులు జరగకుండా అరికట్టడం కోసం ప్రభుత్వాలు కమిషన్ ఏర్పాటు చేసి దీనిపై తగు చర్య తీసుకోవాలని చెప్పి మేము మా ఏపీడబ్ల్యూజేఎఫ్ యూనియన్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా అపరిష్కృతంగా ఉన్నటువంటి జర్నలిస్టుకి ఇళ్ల స్థలాలు అనేటువంటి అంశాన్ని ప్రభుత్వం ఈసారైనా కానీ ఈ ప్రభుత్వం అయినా కానీ ఈసారి గట్టిగా ఆలోచన చేసి జర్నలిస్టులందరికీ అర్హులైనటువంటి ప్రతి జర్నలిస్టుకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేసి వాళ్ళకి సపోర్ట్ చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము. అదేవిధంగా గతంలో ప్రభుత్వం తరఫున ఒక మాసపత్రికను నడిపేటువంటి వాళ్ళు ఆ మాసపత్రికను తర్వాత క్లోజ్ చేయడం జరిగింది. దాన్ని మరలా పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతున్నాము. అదేవిధంగా ఒక కమిషన్ను ఏర్పాటు చేసి జర్నలిస్టుల సంక్షేమం కానీ జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను కానీ వీటన్నిటినీ కూడా అరికట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. జర్నలిస్టుల ఐక్యత కోసం జర్నలిస్టులుగా సమస్యల గురించి ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎంతవరకైనా కానీ పోరాడుతుందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాము. మా ఈ పోరాటానికి ఏపీడబ్ల్యూజేఎఫ్కి మద్దతు ఇచ్చినటువంటి మిగిలినటువంటి యూనియన్లన్నిటికీ కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. 6 నెలల క్రితం ఏపీడబ్ల్యూజేఎఫ్ తరపున విజయవాడలో జరిగిన భారీ ధర్నా కార్యక్రమం జరిగింది. ఆ కార్యక్రమంలో మన మంత్రి పార్థసారథి గారు ఇచ్చినటువంటి డిమాండ్లు మన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. ఆయన చెప్పి కూడా ఇప్పటికీ మనకు 6 నెలలు అయింది. అయితే ఇంతవరకు జర్నలిస్టులకి గవర్నమెంట్ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. దానికి గాను రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జర్నలిస్టుల సమస్యలను అన్నింటినీ ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ రావాలి. హెల్త్ కార్డు విషయంలో అయితేనేమి, ఇళ్ల పట్టాల విషయంలో అయితేనేమి, పింఛన్లు మంజూరు చేయడం విషయంలో అయితేనేమి, కమిషన్ ఏర్పాటు చేయడం విషయంలోనే ప్రభుత్వం త్వరపడి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ యూనియన్ జర్నలిస్టు యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిమాండ్స్ డే సందర్భంగా రాష్ట్ర పిలుపు మేరకు మేమందరం కూడా ఈరోజు అన్ని జిల్లాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలానే దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాలో కూడా ప్రకాశం భవనం వద్ద కలెక్టరేట్ కార్యాలయం వద్ద మన మీడియా మిత్రులందరితో అందరి సహకారంతో ప్రకాశం భవనం ఏర్పాటు చేయడం జరిగింది. మనం గతంలో దాదాపు ఒక 6 నెలల క్రితం విజయవాడలో పెద్ద మహాసభ నిర్వహించున్నాము. ఆ సభకి మంత్రులు అందరూ రావడం జరిగింది. దాంట్లో ఒక ఆంక్షల మేరకు అప్పుడు మనకు ఉన్న అక్రిడేషన్ కమిటీలో కానీ కొన్ని హామీలన్నీ కూడా నెరవేర్చడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ దాదాపు 2 సంవత్సరాలు అయింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు కానీ అట్లానే మన సమాచారకు సంబంధించి పార్థసారథి గారు మంత్రి గారిని కానీ మేమందరం ఒకటే విన్నవిస్తూ ఉన్నాం. సార్, నిష్కలంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు చాలా రోజుల నుంచి అట్లానే మెరిగిపోతూ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పరిష్కారం దిశగా ఈ ప్రభుత్వమైనా చూస్తుందని జర్నలిస్టులు చాలామంది చాలా రోజులుగా గత 2 సంవత్సరాలుగా ఎదురు చూస్తూ ఉన్నారు. అవన్నిటి కూడా ఇప్పటికి కూడా పరిష్కారం చూపిన దాఖలాలు లేవు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం హెల్త్ కార్డు విషయంలో కానీ అట్లాగే ప్రమాద బీమా కానీ, మరి ఇటు పక్కన మన రాష్ట్రంలో చూస్తే కేరళలో పెన్షన్ సౌకర్యం చేశారు. మరి 60 ఏళ్ళు ఎవరైతే దాటారో వాళ్ళందరికీ జర్నలిస్ట్ చేసిన వాళ్ళందరికీ పెన్షన్ ఏర్పాటు చేయడం కూడా కేరళ ప్రభుత్వం చాలా మంచి నిర్ణయం తీసుకుంది. అలానే మన రాష్ట్రంలో కూడా మన మిత్రులు చాలామంది అనేక మంది జర్నలిస్టులు ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించి అట్లానే ఎవరైతే అక్రిడేషన్ జర్నలిస్టులు అందరికీ కూడా మొత్తం ప్రమాద బీమా కానీ హెల్త్ కార్డ్స్ కానీ ఇవన్నీ వచ్చే విధంగా ప్రభుత్వం కోరాలని వాళ్ళని మేము విన్నవిస్తూ ఉన్నాం. అట్లానే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో ఎప్పుడైనా కూడా ఏ జర్నలిస్ట్కి ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేము ఆదుకుంటామని సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంట్ స్పందించకపోతే ఎంత దూరమైనా మేము వెళ్తాం. ఎందుకంటే ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నాం. వచ్చిన దగ్గర నుంచి కూడా రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాం. గతంలో సీఎం గారిని కలిసాం, లోకేష్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లానే మంత్రులకి శాసనసభ్యులకు అందరికీ ఇచ్చాం. అట్లానే మన ఒంగోలులో కూడా జర్నలిస్టుల సమస్య అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి దామచర్ల జనార్దన్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అది కూడా ఆయన పరిశీలిస్తూ ఉన్నాడు. మరి దాని మీద కూడా మనం అందరం కలిసి కూడా ఒక సంయుక్తంగా ఆయనతో కలిసి దాన్ని పరిశీలిస్తూ ఉన్నాం. అది కూడా ఒక 1-2 నెలల్లో కూడా మనందరికి కూడా మంచి శుభవార్త వచ్చే అవకాశం ఉంది. అట్లానే ప్రెస్ క్లబ్ విషయానికి వస్తే కూడా అది కూడా ఆయనతో మాట్లాడున్నాం. అది కూడా పూర్తి చేయడానికి అందరి నగరంలో ఎవరికి కూడా కెమెరామెన్లకు వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా అక్కడ ఫీడ్ పెట్టుకోవడానికి కానీ సిస్టమ్స్ కానీ అనేక రకాలుగా కెమెరామెన్ అసోసియేషన్ తరపున కానీ వీళ్ళందరి ద్వారా అందరం కలుపుకొని ఒక
అందరూ కలిసికట్టుగా పనిచేసి ఇవన్నీ కూడా మన జర్నలిస్టులకు ఏవైతే సమస్యలు ఉన్నాయో అన్ని పరిష్కరించే దిశగా ముందుకెళ్తుందని నేను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా జర్నలిస్టుల డిమాండ్స్ డేను నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా చూసినట్లయితే మార్చి 4వ తేదీన విజయవాడలో జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున ర్యాలీ చేసిన సందర్భంగా సమాచార శాఖ మంత్రి కొన్ని ఫెడరేషన్కి హామీలు ఇవ్వడం జరిగింది. ఆ రోజు వాటిలో కొన్ని అమలైనవి, ఇప్పటికి ఇంకా కొన్ని అమలు కాలేదు. ఏదైనప్పటికీ ప్రభుత్వం మారినప్పటికీ కొన్ని కమిటీలు పునరుద్ధరించడం కానీ, జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించినటువంటి కమిటీలని వెంటనే ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలు అమలు చేయడంలో కొంత నిర్లిప్తత అయితే కనిపిస్తూ ఉంది. దీన్ని వెంటనే జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 3 సెంట్లు ఇళ్ల స్థలాలు హామీ ఇచ్చున్నారు, వాటిని ఎక్కడా కూడా మంజూరు చేయలేదు. వాటిని వెంటనే జర్నలిస్టులందరూ కూడా, అర్హులైన జర్నలిస్టులందరూ కూడా ఇళ్ల స్థలాలు తక్షణం ఇవ్వాలి. జర్నలిస్టుల మీద దాడుల విషయానికి వచ్చినట్లయితే భారతదేశం 157వ స్థానంలో ఉంది. ఇది చాలా ఆందోళనకరమైన విషయం. అంటే జర్నలిస్టుల పట్ల ఎలాంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటిని అధ్యయనం చేయడానికి ఒక మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అదేవిధంగా కీలకమైన విషయం ఏమిటంటే చాలా రాష్ట్రాల్లో జర్నలిస్టులకు పెన్షన్లు ఇస్తున్నారు. 10,000, 15,000. కేరళ కానీ, బీహార్ కానీ కొన్ని రాష్ట్రాల్లో పెన్షన్లు ఇస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద సానుకూలంగా ఆలోచించి జర్నలిస్టులు రిటైర్ అయినాక ఎటువంటి ఆదాయాలు ఉండవు కాబట్టి వాళ్ళకి కనీసం 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ జర్నలిస్టులకి రిటైర్ అయినాక 58 ఏళ్ళు దాటినాక జర్నలిస్టులందరూ కూడా పెన్షన్ సౌకర్యం రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి ఇతర రాష్ట్రాల మేరగా. దానికోసం మీడియా పట్ల సానుకూలంగా ఉండే ప్రభుత్వంగా చెప్పుకుంటా ఉన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మీడియా పట్ల సానుకూలంగా ఉంటుందనే ఒక ప్రచారం కూడా ఉంది. కాబట్టి సీఎం గారు జర్నలిస్టులకు సంబంధించిన అన్ని విషయాలని సానుకూలంగా స్పందించి నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఒంగోలు పట్టణంలో కూడా మన మిత్రులు చెప్పినట్టు ఇళ్ల స్థలాలు ఇవన్నీ కూడా ఒక ప్రాసెస్లోకి వచ్చినాయి. ప్రెస్ క్లబ్